హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో స్త్రీలు ఆధ్యాత్మికంగా కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని ఆచారాలను పాటించాలని చెప్తారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇల్లును శుభ్రపరచుకొని, ముగ్గు వేసి, గడపను పూజించి, దీపారాధన చేయాలని, అలాగే శ్రావణ సోమవారాలు శివాభిషేకంతోనూ, శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడము, పార్వతీదేవిని పూజించడము, పసుపు, కుంకుమ, గాజులు, అలాగే పువ్వులు ధరించడం శుభప్రదమని చెప్తారు. ఓం నమ శివాయ, శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాలను జపించాలి అని అంటారు. పేదలకు అన్నదానము, వస్త్రదానము వంటివి చేయడం ఉత్తమమని చెప్తారు. తులసిని పూజించడము, గోమాతను పూజించడం వంటివి కూడా చేయాలని చెప్తారు. మాసంలో వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా శ్రావణ మాసంలో స్త్రీలు శివ పురాణము, దేవి భాగవతము, అష్టోత్తరాలు వంటి వాటిని పారాయణం చేయడం చాలా మంచిదని చెప్తారు. శ్రావణ మాసంలో చేయకూడని పనులను తెలుసుకుందాం. శ్రావణ మాసంలో స్త్రీలు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు అని, అలాగే ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోవాలని, అంతేకాకుండా పూజా నియమాలను తప్పకుండా పాటించాలి అంటారు. అంటే మద్యము, మాంసము వంటివి లేకుండా చూసుకోవాలని అంటారు. అబద్ధాలు చెప్పడము, ఇతరులను నిందించడము అస్సలు చేయకూడదని చెప్తారు. ఇవి హిందూ సాంప్రదాయంలో కుటుంబ ఆచారాల ఆధారంగా పాటించవలసిన నియమాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.